హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్. చంద్రికాస్ కిచెన్‌లో ఈరోజు మనం ఫిల్టర్ కాఫీ ప్రిపేర్ చేస్తున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా కమ్మనైన ఫిల్టర్ కాఫీని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా! సో, ఆ ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాం. నేను ఫిల్టర్ కాఫీకి ఈ విధంగా ఉంటుందండి ఫిల్టర్ స్టాండ్ అనేది. ఈ విధంగా లోపల మనకి స్టిచ్చింగ్ ఈ విధంగా వస్తుందనమాట. ఇలా 2 పార్ట్స్‌గా ఉంటుంది. సన్నటి జల్లెడలాగా ఉంటుందండి. హోల్స్‌గా. దీంట్లో ఒక్కొక్క డ్రాప్ అనేవి మనకి దీంట్లోకి దిగుతాయన్నమాట. ఈ ఫిల్టర్ కాఫీని మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దామండి. ఇది చిన్న ఫిల్టర్ కాఫీ అండి. దీంట్లో పెద్ద రకంది కూడా ఉంటాయి. నేనైతే డైలీ 2 యూజ్ చేస్తా అండి. మా ఇంట్లో అందరూ ఎక్కువగా తాగేది ఫిల్టర్ కాఫీయే కాబట్టి నేను డైలీ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఈ ఫిల్టర్ కాఫీని. నేను మీకు చూపిస్తుంది అయితే మటుకు చిన్న ఫిల్టర్ కాఫీ అండి. ఈ విధంగా చిన్న ఫిల్టర్ ఉంటుంది కదా! మనం దీంట్లోనికి రెండిటిని ఈ విధంగా సెట్ చేసేసుకున్నాక నేను మీకు మనం చక్కగా బయట పట్టించేటువంటి కాఫీ పొడి అండి. ఇటువంటి గ్రీన్ లేబుల్ గానీ అట్లా కంపెనీ ప్రొడక్ట్స్ కాదనమాట. కాఫీ గింజలతోటి మనకి మరపట్టించిన కాఫీ పొడి అనమాట. ఇది ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. నేను ఇది చిన్నది కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి ఫిల్టర్ అనేది. పెద్ద ఫిల్టర్ అయితే గనక నేను ఖచ్చితంగా 6 వేసుకుంటానండి టేబుల్ స్పూన్స్ అనేది కాఫీ పౌడర్ అనేది. ఈ విధంగా కాఫీ పౌడర్ మనం 3 టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నాక నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్టాండ్ అనేది ఉంటుందన్నమాట. ఈ స్టాండ్‌ని నెమ్మదిగా మనం దీంట్లోనికి సెట్ చేసేసుకోవడమే. ఈ విధంగా సెట్ చేసుకున్నాక మనం పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గ్లాస్ వరకు మనం వాటర్ పెట్టేసుకుందామండి. నేను మీకు వీడియో చూపిస్తున్న విధంగా ఈ గ్లాస్ వాటర్ అయితే కనుక నేను తీసుకున్న ఆ చిన్న ఫిల్టరే కాబట్టి సరిపోతాయన్నమాట. ఇప్పుడు వాటర్ అనేవి బాయిల్ అవ్వాలి. ఎక్కువ తెల్లనివ్వాలన్నమాట బాగా. టెర్లీ వాటర్‌ని ఏం చేయాలంటే తీసుకుపోయి నెమ్మదిగా ఫిల్టర్ కాఫీలోకి షిఫ్ట్ చేయాలన్నమాట. నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి చక్కగా బాయిల్ అనేవి తెల్లుతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం వీటిని ఫిల్టర్‌లో ఆల్రెడీ కాఫీ పొడి వేసేసాం కదా! దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇవి నెమ్మదిగా ఒక 10-15 మినిట్స్ తర్వాత ఒక్కొక్క డ్రాప్ చొప్పున నెమ్మదిగా మనకి కింద ఉన్న దీంట్లోనికి దిగుతాయన్నమాట. ఒక్కొక్క డ్రాప్ లాగా చిక్కటి కమ్మటి కాఫీ అనమాట ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. ఈలోగా మనం స్టవ్ మీద ఒక చిన్న గ్లాస్ వరకు మిల్క్ పెట్టేసుకున్నానండి. మిల్క్ అనేది ఈ విధంగా ఒక పొంగు అనేది రానివ్వాలి. ఈ చక్కగా వేడిగా ఉండే ఈ వేడి పాలు చూడండి పొంగుతున్నాయి కదా! మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఈ పొంగేటువంటి ఈ మిల్క్‌ని నెమ్మదిగా మనం ఫిల్టర్ ఆల్రెడీ దిగి ఉంటుంది కదా! 10-15 మినిట్స్ అయిపోయిందండి. చూద్దాం రండి ఒకసారి. దిగిందో లేదో ఒకసారి చూద్దాం మనం. కొంచెం దిగినా చాలు నేను మీకు వీడియోకి చూపిస్తానండి. చూడండి కొద్దిగా దిగినాయి కదా! మనకి చిన్న గ్లాస్ వచ్చినా చాలన్నమాట. ఒక పర్సన్ తాగేంత వరకు వస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి ఫస్ట్ మనం ఈ దిగినటువంటి డికాషన్ అంటారనమాట దీన్ని. ఈ డికాషన్‌ని దీంట్లో పోసుకొని ఈ వేడి పాలను దీంట్లో పోసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసేసుకుంటే నేను తీసుకున్న చిన్న గ్లాస్ కాబట్టి పర్ఫెక్ట్‌గా టేస్టీగా ఉండే కమ్మనైన ఫిల్టర్ కాఫీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని సింప్లీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.